యా ఈరోజు మనం చూసాం పత్రికల్లో ప్రముఖంగా ఒక వార్త ప్రచురించబడ్డది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు అసహనంతో వ్యాఖ్యానించిన పత్రికలు రాశాయి. కానీ వారి ఆవేదనను, వారి బాధను వారు వ్యక్తపరిచారు. ఒక న్యాయవాది తన కేసు వాదించాలే, నాకు టైం ఇవ్వాలని చెప్పి వారు అడగడము, నీకు ఇక్కడ ఉంటే కూర్చుంటే తెలుస్తుంది ఈ బాధ, మా పైన ఒత్తిడి, పని ఒత్తిడి అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు వ్యాఖ్యానించడం జరిగింది. సరే, నేను ఆ ఇద్దరి వ్యాఖ్యానాల కంటే జ్యుడిషియల్ సిస్టమ్ గురించి ఒకసారి మాట్లాడాలనుకొని మా లీగల్ సెల్ మిత్రులందరం కూడా ఉదయం పూట మేము అనుకున్నాం. కాబట్టి ఈ పత్రికా విలేకరుల సమావేశం నేను క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను. తర్వాత మా పార్టీ సీనియర్ న్యాయవాది వృత్తులు ఉన్నారు, సీనియర్ పార్టీ లీడరు జనరల్ సెక్రటరీ భరత్ గారు కూడా చాలా విషయాలు మీ ముందు ప్రస్తావిస్తారు. మనకందరికి తెలుసు, ప్రజాస్వామ్య వ్యవస్థలో పట లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఇవి త్రీ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. ఇంకా ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మీరు, ప్రెస్ అని మనము ఇన్ఫార్మల్గా అనుకుంటాం. బట్ ఫార్మల్గా అయితే త్రీ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ మూడిట్లలో జ్యుడిషియరీ పడుతున్నటువంటి బాధలు, వాటిపైనే మరి ఈరోజు చీఫ్ జస్టిస్ గారు ఆ విధమైనటువంటి బాధను వ్యక్తపరిచారని చెప్పి మేము భావిస్తున్నాం. మీ దృష్టికి 2-3 విషయాలు తీసుకురావాలనుకున్నాం. అతి ముఖ్యమైన విషయము, లా కమిషన్స్ చాలా సందర్భాల్లో పట లేటెస్ట్గా 18th లా కమిషన్ తన 229 రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పినారు, సుప్రీంకోర్టు ఢిల్లీలో కాకుండా సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్లో ఉండాలి, రీజనల్ బెంచెస్ ఏర్పాటు చేద్దాము అనేది చాలా రోజుల నుంచి లా కమిషన్ చాలా రిపోర్టుల్లో చెప్పడం జరిగింది. తర్వాత లేటెస్ట్గా అంటే ఈ సంవత్సరమే ఫిబ్రవరిలో పార్లమెంట్లో మరి స్టాండింగ్ కమిటీ ఆన్ లా అండ్ జస్టిస్ ఉంటుంది, వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఇది సుప్రీంకోర్టుని ఢిల్లీలో ఒకటి, కలకత్తాలో ఒకటి, ముంబైలో ఒకటి, సౌత్లో చెన్నై కానీ హైదరాబాద్ కానీ అని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ లా అండ్ జస్టిస్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. మొన్న ఫిబ్రవరి మాసం అంటే పార్లమెంటు చివరి సమావేశాల్లో పార్లమెంట్లో మరి న్యాయశాఖ మంత్రి గారు మరి అది ప్రవేశపెడుతూ ఈ అభిప్రాయం ప్రభుత్వం కూడా ఉంది, కానీ సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో పట మరి వ్యతిరేకిస్తున్నది. సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తున్నది. ఫుల్ కోర్ట్ అంటారు, అంటే అందరు జడ్జిలు, సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలు అందరు కూర్చొని వాళ్ళు కొన్ని డిసిషన్స్ తీసుకుంటారు, దాన్ని ఫుల్ కోర్ట్ అంటారు. ఇది లీగల్ టర్మినాలజీలో వాళ్ళు కూడా నిర్ణయం చేసి ఇది దేశ సమగ్రతకు మంచిది కాదు అని చెప్పి ఒక 10-15 సంవత్సరాల క్రితము తీర్మానం చేశారు. సో ఈ పరిస్థితిలో మేము ఏమీ చెయ్యలేము అని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో న్యాయశాఖ మంత్రి చెప్పడం జరిగింది. నేను ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ద్వారా దేశ ప్రజలకి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి 2-3 మేము విన్నవించదలుచుకున్నాను. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా 2015లో ఖచ్చితంగా 9 సంవత్సరాల క్రితము ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టిన పార్లమెంట్లో. ఏం పెట్టినా ఆర్టికల్ 130లో ఏం చెప్తుందంటే, రాజ్యాంగంలో ఆర్టికల్ 130 ఏం చెప్తుందంటే, ఈ సుప్రీంకోర్టు దేశంలో ఎక్కడైనా